హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే 2 వారాలు పూర్తి చేసుకుని 3వ వారం ప్రస్తుతం చాలా ఎగ్జైట్మెంట్గా ముందుకైతే సాగుతుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 15 మంది ఎంట్రీ ఇవ్వగా మొదటి వారం షష్ఠీ వర్మ, రెండవ వారం మనీష్ అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం మొత్తం 6 మంది నామినేషన్స్లో ఉండటం గమనార్హం అని చెప్పవచ్చు. అయితే ఈ 6 మందిలో ఏకంగా ఈ వారం 2 లేదా 3 కూడా ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఆటను మరింత రసవత్తకరంగా మార్చేందుకు బిగ్ బాస్ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పవచ్చు. ఎప్పటిలాగే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అస్త్రాన్ని బిగ్ బాస్ ఆడియన్స్ ముందు ఆడబోతున్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. ఈసారి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేది మాత్రం సెలబ్రిటీస్, కంటెస్టెంట్స్ కాదు. ఆ అవకాశాన్ని కామనర్స్కు అందించారు బిగ్ బాస్. అది కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎంతో కొంత పోరాడి టాప్ 13లో నుంచి తిరిగి వెళ్ళిపోయినటువంటి 7గురిలో 3 సెలెక్ట్ చేశారని ప్రస్తుతం అందుతున్న సమాచారం. సో వారెవరో కాదు, షకీబ్, దివ్య, నాగప్రశాంత్ కావడం మరో విశేషం. ఇక వీరి 3లో ఒకరు హౌస్లోకి ఎవరు వెళ్ళిపోతున్నారు, అలాగే 3 వెళ్ళి ఎవరు హౌస్లో నిలబడి కంటెస్టెంట్గా మారతారో, మరో 2 ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారో మీరు ఊహించి పేర్లైతే కామెంట్స్ రూపంలో తెలపండి.